హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే వినాయకుడి పండుగ అందరూ బాగా చేసుకున్నారండి. నేనైతే చాలా బాగా అయితే చేసుకున్నాను. ఇంకా పండగ ముందు రోజు నుంచి ఫుల్ వర్షం అండి ఇక్కడ. అసలు ఇంకా పువ్వులు గానీ, పత్రిక గానీ ఏమి తెచ్చుకోవడానికి అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు నైట్ అయితే 10:30కి అలా వచ్చాడు. చాలా లేట్ అయిపోయింది. ఇంకా బైక్ కూడా తీసుకురాలేదండి. ఫుల్ వర్షం. పిల్లల్ని మ్యాచ్‌కి అయితే తీసుకెళ్లారంట. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చారు. ఇంకా ఉదయాన్నే కూడా వర్షం అండి. పండగ రోజు అయితే ఫుల్ వర్షం పడతానే ఉంది. ఇంకా పండగ కూడా చేసుకుంటానో లేదో అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంట్లో పువ్వులు కానీ, పత్రిక కానీ ఏమీ లేవు పూజ సామాగ్రి. నాకైతే చేసుకోలేనేమో అనుకున్నాను. ఎట్నో దేవుడి దయ వల్ల ఇంకా వర్షం అయితే ఆగిపోయిందండి 10కి అలాగా. ఇంకా బైక్ కూడా లేదు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా గొడుగేసుకొని వెళ్ళి నడుచుకుంటానే వెళ్ళేసి పత్రిక, పువ్వులు అన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చినగా ఆలోగా మేమైతే ఇంక స్నానాలు చేసేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా రెడీగా అయితే ఉన్నామండి. ఇంకా తీసుకురాగానే పూజ అయితే ఇంకా అన్నీ స్టార్ట్ చేసాము. నైవేద్యాలు అవన్నీ ప్రసాదాలు అయితే చేశానండి. ఇంకా పాల తాలికలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, పానకం అలాగైతే అన్నీ చేసి అయితే పెట్టాము. చాలా బాగా అయితే జరిగిందండి. ఎలా అయితే చేసుకోలేను అనుకున్నానో అంత మంచిగా అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే జరిగింది. మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో మేము పూజ ఎలా చేసుకుంది ఏమనేసి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పాల తాలికలు అయితే చేస్తున్నానండి. ఇంకా చేత్తోనే చేస్తాను. నేను ఎప్పుడు చేసిన పాల తాలికలు చేత్తోనే చేస్తానండి. ఇంకా వత్తనం అలా అయితే అసలు ఏం రాదు నాకు. ఇలానే చేసుకుంటాను. ఎప్పుడు ఏమైనా తినాలనిపించినా కానీ ఇలానే చేసుకుంటా. చాలా సింపుల్గా బాగా అయిపోతుంది. అన్న రైస్ అయితే పక్కన పెట్టేసండి కుక్కర్లో. తాలింపు అయితే పెడతాను పులిహోర కోసము. బెల్లం తరుక్కొని ఇంకా పానకం అవి అయితే చేశానండి. ఇంకా అలాగా వెంటనే ఫాస్ట్గా అయితే చేసేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా పిల్లల్ని పట్టుకోవడం దగ్గర నుంచి ఇంకా కిచెన్లో ఏమన్నా పని ఉన్నా కానీ నాతో పాటు అయితే చేస్తాడండి. ఇంకా అలాగే ఇద్దరం కలిసి చేసేసుకొని నైవేద్యాలు అవి పూజ అయితే చేసేసాము. ఇంకా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నామండి. నేను కుండీలో ధనియాలు అయితే వేసానండి. కొత్తిమీర అయితే మంచిగా అయితే వచ్చింది. ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చిందని తెలుసు, కానీ ఇప్పుడు వేయలేదు. ఇప్పుడేనండి వేయటం మంచిగా అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు స్వామివారికి నైవేద్యంలోకి అని చెప్పేసి ఫస్ట్ టైం కోసి ఇంకా నైవేద్యంలో అయితే పులిహారలో అయితే కలిపేసానండి. నాకు ఇది చాలా బాగా అనిపించింది. మంచిగా తాజాగా ఇంకా వర్షం పడుతుంది కదా, బాగా కనిపిస్తుంది. ఇంకా బైక్ తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా మా హస్బెండ్తో పాటు నేను పిల్లలు కూడా అయితే వెళ్ళాము. నలుగురు ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు బైక్ మీద అయితే వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే అసలు ఎన్ని వినాయకుడి విగ్రహాలు అండి, చాలా పెట్టారు చాలా బాగా. ఇంకా వర్షం లేకపోతే బాగుండేది. ఇంకా వర్షం వల్ల ఏమో కొంచెం పూజ అయితే చాలా లేట్ అయింది. కొన్ని విగ్రహాలకి అయితే ఇంకా క్లాత్ అడ్డం పెట్టే ఉండి ఇంకా పూజ అయితే ఇంకా జరగలేదు అనుకుంటా. నా పూజ చాలా లేట్ అయింది అనుకున్నాను. ఇంకా అవి చూసి కొంచెం పర్లేదులే, నేను కూడా కొంచెం త్వరగానే కంప్లీట్ చేశానని అనిపించింది. కానీ వర్షం లేకుండా ఉంటే ఇంకా మంచిగా చేసేవాళ్ళు. ఇంకా వర్షం కారణంగా కొంతమంది జనమే కనిపించారు. మేము కూడా ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని నైవేద్యం అయితే తీసుకుని వచ్చామండి. ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి కూడా వెళ్ళేసి వినాయకుడి దర్శనం చేసుకొని అక్కడ విగ్రహాన్ని పెట్టారు. అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా నైవేద్యం అయితే తీసుకొని అలా కొంచెంసేపు అయితే ఉండేసి అయితే వచ్చామండి. చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా సాయంత్రం 6 గంటలకు అలా వెళ్ళాము. అప్పుడే ఇంకా శివుడికి కూడా హారతి అయితే ఇస్తున్నారండి. చక్కగా హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా అయితే కూర్చొని ప్రశాంతంగా ఇంకా 7:30కి అలాగే ఇంటికైతే వచ్చామండి. చాలా లేట్ అయిపోయింది అసలు ఇంటికి వచ్చేటప్పటికి. వెళ్ళేటప్పుడు 4:30కి అలా వెళ్ళాము. 7:30కి ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేను ఇంకా అన్నీ అయితే నైవేద్యాలు అయితే తయారు చేసేసాము. చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్గా అయితే వినాయకుడు ఎప్పుడు నేను ఇంకా మా ఇంట్లో ఉన్న వినాయకుడిని అయితే నేను పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఆ వినాయకుడికి నేను పూజ అయితే చేసుకుంటాను. ప్లేట్లో బియ్యం పోసేసి ఇంక వినాయకుడిని అయితే పెట్టానండి. పసుపు కుంకుమ అవన్నీ వేసేసి ఇంకా అక్కడ పత్రిక వచ్చేసి అదేనండి మా హస్బెండ్ కొనుక్కొచ్చింది అరిటాకు. ఇంకా అవన్నీ అయితే కొనుక్కొచ్చారు. అక్కడైతే పసుపు గణపతిని అయితే చేస్తున్నాను. చేసేసి ఇంకా గణపతికి బొట్టు పెట్టేసి గణపతిని అయితే పెట్టాను అక్కడ. అసలు నిజంగా అండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇంట్లో పత్రిక కానీ పువ్వులు కానీ ఏం లేవు. ఇంకా పూజ ఎలా చేసుకుంటాను ఏమో అనిపించింది. ఇంకా వర్షం కొంచెం తగ్గేసరికి ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి పువ్వులు పత్రిక అన్నీ తీసుకొచ్చారు. ఇంకా టైంకి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అక్కడ చూడండి ఇంకా నేనైతే వినాయకుడికి పువ్వులతో అలా అలంకరించుకొని పత్రిక అన్నేసి పెట్టేసి ఇంకా అలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి. నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. ఎందుకు అసలు చేసుకుంటానే లేదా అనుకున్నా కదా, లాస్ట్కి అయితే చాలా మంచిగా అయితే చేసుకున్నానండి. అన్ని నైవేద్యాలు పెట్టేసి అలాగైతే నేను చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా దీపం అయితే పెట్టేశానండి. దీపం పెట్టేసిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ గంధం
అక్షంతులు పువ్వులు దీపానికి అయితే పెట్టామండి. దీపం వచ్చేసి లక్ష్మీదేవి స్వరూపం కదా, ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు అయితే పెట్టాలి దీపానికి. ఇంకా అలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నామండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు గణపతికి ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పూజ అయితే చేసాము. అలాగా మా పూజ అయితే మంచిగా అయితే చేసుకున్నామండి. ఆ తర్వాత ఇంకా పత్రిక పువ్వులు అన్నీ అయితే దేవుడికి అయితే పెడతా ఉన్నాము. ఇంకా వినాయక స్వామికి వచ్చేసి దోసకాయ అంటే చాలా ఇష్టం అంట కదండి. ఇంకా మా హస్బెండ్ దోసకాయ కూడా అయితే తీసుకొచ్చారు. ఇంకా పండ్లు నేను చేసిన నైవేద్యాలు అన్నీ వేసి పెట్టేసి దేవుడికి అయితే పెట్టాము. ఇంకా అట్లాగా ఇంకా మా హస్బెండ్ నేను పిల్లలం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాం. మధ్యలో మా పిల్లలు అయితే కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు, అయినా కానీ ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. అలాగా ఆ రోజు మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిందండి. ఇంకా పూజలో వచ్చేసి మా హస్బెండ్ బుక్స్ ఇంకా బ్యాట్స్ కూడా తెచ్చి అయితే క్రికెట్ బ్యాట్స్ కూడా అవైతే తెచ్చి పక్కనైతే పెట్టారండి. ఇవి కూడా పెట్టు దేవుడి దగ్గర అనేసి ఇంకా నేనైతే ఒక పక్కన పెట్టేసి ఇంకా అట్లాగా పూజ అయితే చేశాము. అలాగే మా బుజ్జి గణపతి అయ్య ఎలా ఉన్నాడో కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా మీ పూజ ఎలా చేసుకున్నారో చెప్పండి. ఇంక మీ బజార్లో వచ్చేసి వినాయకుడి విగ్రహాన్ని పెట్టారా కామెంట్లు అయితే చెప్పండి. మా దగ్గర వచ్చేసి ఇంకా మా ఇంటి పక్కన ఒక వినాయకుడిని పెట్టారు. మా ఇంటి ఎదురు పార్క్లో ఒక వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇంక లైన్కి వచ్చేసి 4-5 వినాయకుడి విగ్రహాలు అయితే పెట్టారండి. చాలా బాగా అయితే చేస్తున్నారు ఇక్కడ. నిన్న ఇంక ఈవినింగ్ టైంలో బండి మీద జస్ట్ అలా వెళ్ళేదామండి. ఇంకా లైన్కి వచ్చేసి 4-5 వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే చేస్తున్నారండి. కొంచెం వర్షం వల్లే కొంచెం జనం తక్కువ కనిపించారు. ఇంకా నేను లాస్ట్ ఇయర్ చెర్రీని కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడే ఉన్నాను. అప్పుడైతే చాలా బాగా చేశారండి. అసలు ఇంకా డైలీ అన్నదానం అయితే చేస్తారు. మధ్యాహ్నం కానీ నైట్ కానీ అలాగా ఇంకా డైలీ అన్నదానం చేస్తారు. ఇంకా 5 days నుంచి వినాయకుడు ఊరేగింపు ఇంకా నిమజ్జనాలు అయితే స్టార్ట్ చేస్తారండి. అసలు ఎలా చేస్తారో అసలు లడ్డుపాటు కూడా ల్యాక్స్లో అయితే పోతుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారండి ఊరేగింపు రోజు అయితే. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ పూజ అయ్యేటప్పటికి నాకైతే ఈవినింగ్ అయితే అయ్యిందండి. అప్పటి వరకు అయితే ఇంకేం తెలియదు. పిల్లలకి వచ్చేసి పొద్దున్నే దోశ అయితే వేసి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ నేనైతే ఏం తెలియదు. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టిన తర్వాత ఇంక మేము కూడా అయితే తిన్నామండి. తినేసి ఇంకా మా ఫ్రెండ్కి అయితే తీసుకెళ్ళడానికి ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను. ఇంకా పులిహార పాల తలికలు అప్పాలు అన్నీ వేసి బాక్స్ అయితే పెట్టానండి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఇంటి దగ్గర లేదు. ఆ రోజు వాళ్ళ బాబు బర్త్డే, ఇంకా కేక్ అవి తెచ్చుకోవడానికి బయటికి అయితే వెళ్ళారంట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసి వచ్చాను కింద. ఇంకా అక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంక ఇట్లా పూజ చేసుకొని నైవేద్యాలు చేసిన ప్రతిసారి మా ఫ్రెండ్స్కి అయితే ఇస్తానండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఏం చేసుకున్నా సరే నాకు కూడా అలానే బాక్స్ పెట్టి అయితే పంపిస్తారు. ఇంకా మేము వచ్చేసి లక్ష్మణ్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ వచ్చేసి ఇంకా పక్కనే రోడ్డు పక్కనే చిన్న కుక్క పిల్ల అయితే ఉంది. ఆ కుక్క పిల్లని చూసి మా హంసి ఎంత భయపడుతుందో అసలు. మా చెర్రీ వచ్చేసి ఆట ఎక్కగానే అయితే నిద్రపోయాడు. ఇంకా పగలైతే నిద్రపోలేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టుకున్నాడు వల్ల అలా నిద్రపోతున్నాడు. ఇంకా చెర్రీ వచ్చేసి నిద్రపోతున్నాడా అని అడుగుతున్నాడు. అవును నిద్రపోతున్నాడు, కూర్చొని అలానే కదలకుండా పడుకున్నాడే ఉజ్జనాయకుడిలాగా కూర్చున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా హంసి అయితే ఆటోలు ఎక్కితే చూడండి ఎలా వేసిద్ది. అదే రోడ్డు మీద నడవమంటే భయపడతా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసే స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా అక్కడ వచ్చేసి వాచ్మెన్కి ఐడెంటిటీ కార్డ్ అయితే చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా బైక్ ఉంది, ఇట్లా ఇది సంగతి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా గేట్ తీస్తే లోపలికి అయితే వెళ్ళేసి బైక్ అయితే తీసుకొని వస్తున్నాడండి. ఇంకా మా స్కూల్ పక్కనే బిల్డింగ్ అయితే కడుతున్నారు. అసలు ఎన్ని ఫ్లోర్లో నుండి అసలు నాకైతే వామ్మో అనిపించింది. ఇంకా అసలు చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే కడతా ఉన్నారు. మా పాపని కూడా లోపలికి అయితే తీసుకెళ్ళారండి. ఇంకా హంసీతో చెప్తున్నాడు, ఈ రోజు వచ్చేసి నేను ఇక్కడికే వచ్చేది స్కూల్ దగ్గరికి, ఇదే మా స్కూలు, నేను రోజు వర్క్ చేయడానికి ఇక్కడికే వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా ఆ స్కూల్ మొత్తం వచ్చేసి మా హస్బెండ్ జాబ్ చేసే స్కూలు, చాలా పెద్ద స్కూల్ అండి అదంతా. ఇంక ఇక్కడ వచ్చేసి పక్కనే వినాయకుడిని అయితే పెట్టారు స్కూల్ పక్కనే. నెక్స్ట్ వచ్చేసి దారిలో ఇంకొక వినాయకుడు అయితే కనిపించండి, చాలా బాగున్నాడు. చాలా ముద్దుగా గుమ్మడికాయ లాగా బాగున్నాడండి వినాయకుడు చాలా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మార్కెట్ అండి. ఆ మార్కెట్లో చూడండి ఆ రోజు పువ్వులు పత్రిక అన్నీ అయితే ఇంకా రోడ్ సైడ్ అలానే ఉండిపోయినాయి. ఇంకా వర్షం వల్ల అసలు వ్యాపారం అంతా చాలా నష్టపోయారంట వాళ్ళు. అసలు వ్యాపారం అయితే ఏం లేదంట అండి. ఇంకా పక్కనే పత్రిక అయితే అసలు కుప్పలు పడేసి ఉంది. మేము వచ్చేటప్పుడు అసలు పాపం అనిపించింది. ఇంకా ఆ రోజు వర్షం లేకపోయినట్టయితే వ్యాపారస్తులకి మంచిగా అయితే వ్యాపారాలు అయితే అయ్యాయి. ఇంకా ఆ రోజు వర్షం కారణంగా వ్యాపారం కూడా ఏం కాలేదంట అసలు. ఇంకా బైక్ మీద మా పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముచ్చట్లాడుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు బైక్ మీద. ఇంకా
ఇక్కడ వచ్చేసి మేము ఉంటున్న ఏరియాలో సెంటర్‌లో ఉన్న వినాయకుడు అండి. చాలా మంచిగా అయితే ఉన్నారు. 1 మంత్ నుంచి అయితే తయారు చేస్తా ఉన్నారు. అక్కడే తయారు చేశారండి. చాలా బాగా అయితే ఉన్నాడు అక్కడ వినాయకుడు. ఇంకా పైకి స్టెప్స్ కూడా అయితే పెట్టారండి. ఒకవైపుకి ఎక్కేసి పైకి మరొక వైపు దిగేలాగా స్టెప్స్ కూడా అయితే పెట్టారు. ఎంట్రన్స్ ఎండింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ ఇంకా బయట కూడా మంచిగా కలర్‌ఫుల్‌గా అయితే ఇచ్చారండి. గోల్డెన్ షేడ్‌లో మంచిగా డెకరేషన్ చేశారు. చుట్టూ లైటింగ్స్ ఏసి చాలా బాగా అనిపించింది. మాకు చాలా దగ్గరలోనేనండి. తర్వాత ఎప్పుడు వెళ్ళే గుడి దగ్గరికైతే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినాక వినాయకుడి స్వామికి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా గుడిలో కూడా ఇంకా మట్టితో చేసిన వినాయకుడిని అయితే పెట్టారండి. చాలా బాగుంది. ఇంకొక ఆమె వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి తాంబూలం ఇస్తానండి కూర్చోండి అనేసి అన్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చేసి చాలామంది ఉన్నారండి. కానీ నా దగ్గరకు వచ్చేసి తాంబూలం ఇస్తాను కూర్చొని అనగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఉండిద్ది కదండి. ఇంకా శివకి హారతి తీస్తున్నారు. ఇంకా మేము ఆ టైంలోనే వెళ్ళాము. హారతి అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పేసి కొంచెం సేపు అయితే ఉన్నామండి. ఇంకా అట్లాగా అయితే గడిచిపోయింది ఆ రోజంతా. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.